ఇక అప్డేట్స్ చూద్దాం. ఇవాళ రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఐటీ, రెవెన్యూ శాఖలపై సీఎం చంద్రబాబు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సాయంత్రం శాంతి భద్రతలపై కలెక్టర్లు ఎస్పీలతో సమీక్షించనున్నారు. లా అండ్ ఆర్డర్ పై కొత్త ఎస్పీలకు సీఎం చంద్రబాబు సూచనలు ఇవ్వనున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అందిస్తారు. కిషోర్, చెప్పండి. పద్మ, థ్యాంక్ యూ. నిన్న మొదటి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసింది. ప్రధానంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల మీద కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడం జరిగింది. కలెక్టర్లు తమను నిరూపించుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేస్తున్నారు. విజన్ డాక్యుమెంట్, భగవద్గీత, ఖురాన్, బైబుల్ ప్రతి దాన్ని కూడా ఆదర్శంగా తీసుకొని కలెక్టర్లు పనిచేయాలంటూ కూడా కలెక్టర్లకి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశాడు. శాఖల పైన సంపూర్ణ అవగాహన కూడా పెంచుకొని ప్రజలకు సేవ చేయాలి, ప్రజల కోసం మనం పాటుపడాలి అంటూ కూడా కలెక్టర్లకు ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, అదేవిధంగా ఎమ్మెల్యేల సహకారంతో ప్రజలకు సేవ చేయాలంటూ కూడా దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. సంక్షేమం దానం కాదు, సాధికారతకు మార్గం అని చెప్పి అందరూ కూడా సంక్షేమానికి కట్టుబడి మనం ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చున్నామో ఆ హామీ అమలుకు కూడా క్షేత్రస్థాయిలో అధికారులకి దిశానిర్దేశం చేయాలంటూ కూడా కలెక్టర్లకు నిన్న చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. ఈ రోజు ప్రధానంగా చూసుకున్నట్లయితే రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. దీంట్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛ, అదేవిధంగా ఐటీ శాఖలు, ఆదాయ ధనార్జన మీద కూడా ప్రధానంగా చంద్రబాబు నాయుడు చర్చించినట్లు తెలుస్తా ఉంది. ఇప్పుడు ఐటీ చూసుకున్నట్లయితే ప్రధానంగా లోకేష్ దీని మీద పెట్టేసి కొత్త కంపెనీలు తెచ్చేందుకు కూడా అడుగులు వేస్తున్న నేపథ్యంలో వస్తున్నటువంటి కంపెనీలకు సంబంధించి ఇప్పటికే నిన్న చర్చించడం జరిగింది. 100 రోజుల్లో పర్మిషన్లు ఇస్తామని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఐటీ శాఖకు సంబంధించి వచ్చే కంపెనీలు ఏమైతే ఉన్నాయో వాటికి భూములు కేటాయించడం కావచ్చు, అదేవిధంగా అధికారులు త్వరితగతిన పనిచేసేసి కంపెనీలు ఆకర్షించడానికి చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నట్లుగా తెలుస్తుంది. దీంతో పాటు ఆదాయార్జన శాఖలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్పోర్ట్ కావచ్చు, అదేవిధంగా రెవెన్యూ కావచ్చు, వీటికి సంబంధించి కూడా ఈ ఆదాయాలను పెంచుకోవడానికి ప్రజల మీద భారం పడకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే అంశాలను కూడా ప్రధానంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించనున్నారు. దీని మీద కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ శాఖలకు సంబంధించి మంత్రులు కూడా ఇప్పటికే కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో పాల్గొంటా ఉన్నారు. ఇవి అయిపోయిన అనంతరం మధ్యాహ్నం తర్వాత ప్రధానంగా లా అండ్ ఆర్డర్ కి సంబంధించి కూడా ఎస్పీలతోటి, డీజీపీలతోటి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఇప్పటికే 14 జిల్లాల్లో ఎస్పీలు పాత వాళ్ళే ఉన్నప్పటికీ 12 జిల్లాలకు సంబంధించి కొత్త ఎస్పీల నియామకం చేపట్టున్నారు. సో ఈ రోజు ఈ 12 జిల్లాల ఈ 12 జిల్లాలు, ఇదే విధంగా 14 జిల్లాలు, 26 జిల్లాల ఎస్పీలకి శాంతి భద్రతల పరిరక్షణకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా కొత్తగా వచ్చినటువంటి ఎస్పీలు వాళ్ళు చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి మీద సూచనలు, సలహాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవ్వనున్నారు. ఎక్కడా కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా పోలీస్ శాఖకు ఈ రోజు తెలపనున్నారు. సో ఈ నేపథ్యంలోనే మధ్యాహ్నం తర్వాత డీజీపీ తోటి, ఎస్పీల తోటి కూడా ప్రత్యేక సమావేశం కానున్నారు. విజయ.